నమస్తే. ప్రస్తుతం అమరవీరుల స్తూపం వద్ద అయితే ఉన్నాం. ఏదైతే మిలియన్ మార్చ్ సందర్భంగా ఈరోజు సెలబ్రేట్ చేసుకుంటా ఉన్నారు. సరే, మనతో పాటు POW సంధ్యక్క గారు ఉన్నారు. మాట్లాడే ప్రయత్నం చేద్దాం. అక్క, చెప్పండి, ఈ సంబరాలకు గల గతంలో సంబరాలు ఎక్కడెక్కడ అంటే మగ్గున పడిపోయినటువంటి సందర్భాలు మళ్ళీ ఇప్పుడు సంబరాలు చేస్తూ ఉన్నారు. దేనికి సంకేతం? ఇది సంబరాలు కూడా నేను భావించట్లేదు. మిలియన్ మార్చ్ ఏదైతే వాయిదాల మీద వాయిదాలు పడి ప్రజలు నిరాశ గురవుతూ కేంద్ర ప్రభుత్వం యూటర్న్, ఆనాటి కాంగ్రెస్ ప్రభుత్వం యూటర్న్ తీసుకుని ఆత్మహత్యలు పెరుగుతుంటే ఆత్మహత్యలు నివారించాలి, ప్రజల నైరాశ్యాన్ని పోగొట్టాలి, తెలంగాణ ప్రజల బలమైన ఆకాంక్షలు ముందుకు తీసుకెళ్లాలి అని వాయిదాలు పడిన మిలియన్ మార్చిని కొట్లాడి ఆ రోజు జేఏసీలో ప్రధాన పార్టీగా ఉన్న న్యూ డెమోక్రసీగా మేము ఒత్తిడి తెచ్చి ఇచ్చినటువంటి పిలుపు మిలియన్ మార్చ్. అందుకే ఆ రోజు బారికేడ్లను మొత్తం బద్దలు కొట్టింది కూడా న్యూ డెమోక్రసీ క్యాడరే, కేసులు పెట్టింది కూడా మా మీదే. ఆ రోజు కూడా మొదల అరెస్టు POW నుంచి నేనే అయ్యాను. సికింద్రాబాద్ నుంచి అవి బారికేడ్లు బ్రేక్ చేయడానికి వస్తుంటే ముందే ఫస్ట్ నన్ను లాగేసే పక్కకి మిగతా వాళ్ళ దగ్గరకు వచ్చారు. అంటే నేనేం చెప్పదలుచుకున్నా, ఇక్కడ వ్యక్తిగా కాదు, ఒక పార్టీగా, ప్రజా సంఘాలుగా ఆ రోజు మిలియన్ మార్చే వద్దన్న వాళ్ళని పక్కకు దోసేసి మిలియన్ మార్చి జరిపిన చరిత్రని గుర్తు తెచ్చుకునే సందర్భం ఈరోజు మిలియన్ మార్చిని గుర్తు తెచ్చుకోవడం. అంటే దాంట్లో ఆనాడు BRS పార్టీ భాగస్వామ్యం లేదు. వాళ్ళు పెద్దగా నామినల్గా కొంతమంది వచ్చారు. కోదండరాం జేఏసీ నాయకత్వం వహించింది. పిలుపు కోదండరాం జేఏసీ, తెలంగాణ జేఏసీ ఇచ్చినటువంటి పిలుపు. సరే, ఆ ఆకాంక్షలను మరోసారి చాటాలి, ఆ స్ఫూర్తిని ముందుకు తీసుకెళ్లాలనేదే ఈరోజు యొక్క ఉద్దేశము. ముఖ్యంగా తెలంగాణ ప్రజల ఆకాంక్షలు నెరవేరలేదు. ఏ ఆకాంక్షల కోసం ప్రజలు ఏ సమస్యల మీద ఉద్యమించారో ఆ సమస్యలు పరిష్కారం కాలేదు. ఈ రోజుకి కూడా మీరు చూడండి, ఉపాధి, ఉద్యోగాలు, అట్లాగే వ్యవసాయ రంగం, అసంఘటిత రంగం, ఇట్లా ఒక్కొక్క అంశాలు ఆ రోజు తెలంగాణ ఉద్యమంలో భాగంగా ముందుకు వచ్చాయి. కానీ ఇవాళ ఏమీ పరిష్కరించాల. సీమాంధ్రులు పాలన చేస్తున్నారు, పాలకులుగానే కాదు అన్ని వాటాలు వాళ్ళకే పోతున్నాయని ఉద్యమిస్తే ఇవాళ ఒక్క సీమాంధ్రులే ఎందుకు, ఒరిస్సా, బీహార్, యూపీ, రాజస్థాన్, గుజరాత్ అందరూ దోచుకోండి అని వాళ్ళ తెలంగాణకు తీసుకొస్తున్నారు. మొత్తం ఛాయ్ అమ్మే కాడ నుంచి కంసలి పని, కమ్మరి పని కాడ నుంచి అన్ని పనులు కూడా ఇవాళ మీరు చూడండి, భవన నిర్మాణాలు, లేకపోతే గ్లాస్ పని, టైల్స్ పని అన్నీ కూడా మన రాష్ట్రాల వాళ్ళు ఎవరు చేయటం. ఇక్కడ చూసుకుంటే గల్లీకి మార్వాడి షాపులు ఏర్పడతా ఉన్నాయి. ప్రతి ఒక్కరికి, అంటే మన తెలంగాణ వాళ్ళు కావచ్చు, మన ప్రాంతీయులు షాప్ పెట్టుకోవాలంటే అనేక అనుమతులు అవి ఇవి అని చెప్పేసి ఇబ్బందులు పెట్టే ప్రయత్నం చేస్తూ ఉన్నారు అధికారులు. కానీ మార్వాడీలకు ఎట్లాంటి అసలు వాళ్ళకు పర్మిషన్ లేవు, ఏం లేవు, డైరెక్ట్ షాప్ పెట్టేసుకుంటా ఉన్నారు, వాళ్ళు బిజినెస్ చేసుకుంటా ఉన్నారు. మన వల్ల ఉపాధి దెబ్బతీస్తూ ఉన్నారు. అటు క్యాబుల్లో చూస్తే కూడా. నేను ఎందుకు ఈ టాపిక్ని ఇవాళ బలంగా మాట్లాడుతున్నాను అంటే, నీవు పచారి అంటే కిరాణా దుకాణం కాడ నుంచి చాయ్ అమ్ముకున్నా, చాట్ అమ్ముకున్నా, కిరాణా దుకాణం పెట్టుకోవాలన్నా తెలంగాణోడు పనికిరాడు అన్నట్లుగా వ్యవహరిస్తే ఇవాళ గిగ్ వర్కర్స్ అంటే యాప్ బేస్డ్ ట్రాన్స్పోర్ట్ వర్కర్స్ ఉన్నారు. అది ఓలా, ఊబర్, ర్యాపిడో నుంచి మొదలు పెడితే స్విగ్గీ, జొమాటో వరకు ఏ రాష్ట్రాల వాడైనా వచ్చి ఇక్కడ యాప్ ఆన్ చేసుకుంటే పని చేయొచ్చు. అదే నీకు కర్ణాటకలో లేదు, తమిళనాడులో లేదు, మన పొరుగునున్న మహారాష్ట్ర, తమిళనాడు, కర్ణాటక లేనిది ఈ రాష్ట్రంలో ఉందంటే ఈ రాష్ట్ర పాలకులకి తెలంగాణ ప్రజల ఉపాధి పట్ల కన్సర్న్ లేదు. తెలంగాణ ప్రజల నిరుద్యోగ సమస్యను, అందరికీ గవర్నమెంట్ జాబులు వస్తాయా, కనీసం ఉపాధి కల్పన విషయంలో ఒక పాలసీ ఉండాలా. నేను అడుగుతున్నది, వాళ్ళ ఆస్తులు వాళ్లే కొంటున్నారు, వ్యాపారాలు వాళ్లే చేస్తున్నారు, మొత్తం అన్ని రంగాలు, అన్ని ట్రేడ్స్, అన్ని ట్రేడింగ్లు, ఆఖరి చెప్తున్నా కదా, ఛాయ్ అమ్మే కాడ నుంచి, కిరాణా అమ్మే కాడ నుంచి, భవన నిర్మాణ పనులు అన్నీ కూడా మన చేతిలోంచి పోతుంటే ఈ రాష్ట్ర ప్రభుత్వానికి ఒక పాలసీ అవసరం లేదా? అంటే తెలంగాణ పౌరులు తాగి తందనాలాడి మీరు పోసే మద్యం, ఊరూరా విస్తృతంగా వచ్చిన గంజాయి, మాదక ద్రవ్యాలు, డ్రగ్స్, వీటితోటి బతికేసేయమంటారా అని అడుగుతున్నాం. కాబట్టి ఇంకోటి, ప్రజా సంఘాలు కూడా గతంలో అనేక సందర్భాల్లో కొట్లాడేటువంటి సందర్భాలు మనం చూసాం. ఇప్పుడు చాలా ప్రజా సంఘాలు వీటిపైన ఏవైతే నిజంగా తెలంగాణలో జరుగుతున్నటువంటి అక్రమాలపైన కొట్లాడతలేరు, బలంగా వాయిస్ వినిపిస్తలేరు. ఎక్కడో ఒక చోట సరే మహిళా సంఘాల నుండి మీరు ఇంకోరో తప్ప
బలంగా పీడిఎస్ కావచ్చు ఇవన్నీ గతంలో పోరాటం చేసినాయి, ఎక్కడ కూడా కనిపించలేవు. దీనిపైన మీ అభిప్రాయం ఏంటి? ఇప్పుడు ప్రజా సంఘాలు ఆలోచిస్తున్నాయి, కదులుతున్నాము. ప్రజా సంఘాలుగా మేము ఏ ఉపాధి కల్పన, ఉద్యోగాలు, నిరుద్యోగం, నీళ్లు, నిధులు, నియామకాలు అనేక అంశాల మీద ఆ రోజు ఉద్యమించాము. తిరిగి ఆ సమస్యలన్నీ కూడా ఇవాళ ప్రధానంగా ఉన్నాయి. ఆకాంక్షలు నెరవేరలేదు, సమస్యలు ముందుకు వస్తున్నాయి. చాలా దారుణంగా ఇవాళ అన్ని రాష్ట్రాల యువత వచ్చి లేదా ప్రజలు వచ్చి ఇక్కడ మన ఉపాధిని కబ్జా చేస్తుంటే మన ఇళ్ళు వాకిళ్ళు ఆఖరికి 2 బెడ్రూమ్ల ఇళ్లలో కూడా వచ్చారు. మీరు చూడండి, ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే పరిశీలించండి. 2 క్యాబులు వాళ్ళు నడుపుతున్నారు. అంటే ఇంత దారుణంగా పాలకుల పాలసీ ఉన్నది కావనే జరుగుతుంది. అంటే తెలంగాణ ప్రజలు క్రైమ్లోకి వెళ్ళాలా, తాగి తందనాలు ఆడాలి, 35-40 ఏళ్ళకి చచ్చిపోవాలా, వాళ్ళ భార్యలకి మేము వితంతు పింఛన్లు ఇస్తామంటుంది ప్రభుత్వం. మీ ఉచితాలతో పాలన కాదు, ప్రజల ఆత్మగౌరవాన్ని, ఆత్మాభిమానాన్ని గుర్తించి గౌరవించాలి. ఆ సమస్యను దీనిపైన పోరాటం కొనసాగిస్తారు అక్క? ఖచ్చితంగా వస్తుంది. ఇవాళ ఇప్పటికే ప్రశ్నల రూపంలో ఉన్నది, ఈరోజు మేము మాట్లాడుతున్నాం. దీని మీద ఈ అన్రెస్ట్ ఎట్లా ముంబైలో వచ్చింది, ఎట్లా కర్ణాటకలో వచ్చింది, ఎట్లా మీరు తమిళనాడు పోయి ఓలా ఊబర్ ర్యాపిడ్ ఆన్ చేయండి, చేయలేరు. కర్ణాటక పోయి చేయండి, అక్కడ రిజిస్ట్రేషనే అడుగుతారు. మరి ఇక్కడ కనీసం క్యాబ్ కూడా నడపలేడా, ఆటో కూడా నడపలేరా వాళ్ళు? అది మనం ఆలోచింప చేయాల్సిన అవసరం ఉంది. ఉపాధి భద్రతే తెలంగాణ ఆకాంక్ష, అదే నిజమైన మిలియన్ మార్చి స్ఫూర్తిగా తీసుకోవాలి. ఓకే, చూసారు కదా, వాస్తవానికి ఇక్కడ ఓలా ఊబర్ల పరిస్థితి కూడా చాలా దారుణంగా ఉన్నటువంటి పరిస్థితి. టీఎస్ ప్లేట్, నెంబర్ ప్లేట్ మీద వేరే రాష్ట్రాల్లో మన వ్యక్తులు వెహికల్ నడపాలంటే అక్కడ అనేక ఆంక్షలు ఉంటాయి, దాడులు జరుగుతూ ఉంటాయి. కానీ తెలంగాణలో అట్లాంటి వాటికి దేనికి కూడా చోటు లేకుండా ఎక్కడి రాష్ట్ర ప్రజలైనా సరే ఇక్కడికి వచ్చి ఆన్లైన్ ద్వారా ఓలా ఊబర్ల ద్వారా కూడా మన వ్యక్తులు అంటే మన ప్రాంతీయ వాళ్ళ ఉపాధి లేకుండా చేస్తూ ఉన్నటువంటి సందర్భాలు సందేహంగా గుర్తు చేస్తూ ఉంది. ఇది ప్రస్తుతం అయితే వాస్తవాలు, వాస్తవికాలు చూస్తూనే ఉండండి కాలేజీ. థ్యాంక్ యూ.